హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను సర్ఫ్ ఎక్సెల్ టైప్ డిటర్జెంట్ పౌడర్ చేసి చూపించబోతున్నానండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు మార్కెట్లో సర్ఫ్ అనేది ఎప్పుడూ కొనరు, అంత క్వాలిటీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. యాసిడ్ స్లర్రీ 400 గ్రామ్స్, గ్లోబల్ సాల్ట్ 200 గ్రామ్స్, టీఎస్పి 200 గ్రామ్స్, STPP 100 grams, CMC 50 grams, SLES 50 grams, Surf Excel Scent 20 grams, Blue Color 3 grams, Color Granules 20 grams. మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్కి 2 నుంచి 3 కేజీల సోడా కలుపుకోవచ్చండి. సో ఇక్కడ నేను 3 కేజీల సోడా తీసుకుంటున్నాను. ఈ కెమికల్స్ మీకు ఎక్కడ దొరుకుతాయా అనేది కూడా నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు సర్ఫ్ ఎలా చేస్తారా అనేది ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో కెమికల్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఈ సర్ఫ్ చేసుకోవడానికి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు, డబ్బా ఆదా చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల పని అంతే. గ్లోవ్స్, మాస్క్ పెట్టుకోండి. ఫస్ట్ మనం కెమికల్స్ అన్నీ జల్లించుకోవాలి, నలకలు గడ్డలు లాంటివి లేకుండా ఉండటం కోసం. ముందుగా నేను సోడా జల్లిస్తున్నాను. సోడా అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బట్టల సోడానేనండి. కొంతమంది సోడా యాష్ అంటారు, వాషింగ్ సోడా అంటారు. కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం కార్బోనేట్. ఇది మీకు కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. లూజ్ తీసుకోకండి. ఇలా ప్యాకెట్స్లో అయితే మీకు సోడా మెత్తగా ఉంటుంది, లూజ్ అయితే గరుకుగా రావడం జరుగుతుంది. సోడా గరుగ్గా ఉంటే సర్ఫ్ అనేది సరిగా రాదు, కాబట్టి చూసి తెచ్చుకోండి. సోడా ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది మనకి. సో ఫస్ట్ మనమైతే 3 కేజీల సోడాని ఈ విధంగా గడ్డలు లేకుండా జల్లించి పెట్టుకోవాలి. తర్వాత పౌడర్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వైట్ కలర్లో ఒకేలా ఉంటాయి. ఈ కెమికల్స్కి నాకు 170 రూపాయలు ఖర్చు అయిందండి, సోడా కాకుండా. సోడా కేజీ వచ్చి 80 రూపాయలు పడింది, అంటే 3 కేజీలకి 240 రూపాయలు. మొత్తం ఖర్చు వచ్చేసి 410 రూపాయలు అయ్యింది. వీటితో మనకి 4 కేజీల సర్ఫ్ అయితే రావడం జరుగుతుంది. అంటే దాదాపు 100 రూపాయల ఖర్చుతో 1 కేజీ సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ పౌడర్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. మీకు మార్కెట్లో సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ వచ్చేసి 4 కేజీలు 800 వరకు ఉంది. కానీ మనం ఇక్కడ అదే క్వాలిటీతో 400కే తయారు చేసుకోవచ్చు. సగానికి సగం లాభం అన్నమాట. ఈ కెమికల్స్ అన్నీ మీకు కెమికల్ షాప్స్లో దొరుకుతాయి. కాకపోతే ఇలా 100 గ్రాములు 50 గ్రాములు ఇమ్మంటే ఎవరండి? కేజీలు టన్నుల లెక్కన అమ్ముతారు. మనకు అంత అవసరం లేదు కాబట్టి సర్ఫ్ కిట్ అని అడగండి, ఇస్తారు. కొనేప్పుడే ఎంత సోడా కలపాలి అని అడిగి తెచ్చుకోండి. ఎందుకంటే ఒక్కో షాప్లో ఒక రకమైన ఫార్ములా అనేది ఉంటుంది, దాన్ని బట్టి సోడా తీసుకోండి. మీకు ఈ కెమికల్స్ కొరియర్లో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక షాప్ అడ్రస్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, కొరియర్ చేస్తారు. లేదు మీకు లోకల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటే అక్కడైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో పౌడర్స్ అన్నీ జల్లించిన తర్వాత ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేట్లు బాగా కలుపుకోవాలి. ఫ్యాన్ కింద మాత్రం చేయకండి, ఈ కెమికల్స్ ఎగిరి కళ్ళల్లోనూ ముక్కుల్లోనూ పడే అవకాశం ఉంటుంది. గ్లౌస్, మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి. ఇప్పుడు లిక్విడ్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. ముందుగా యాసిడ్ స్లర్రీ వేస్తున్నాను. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. నురుగు రావడానికి, అలానే బట్టలు మురికిపోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది వేయగానే కెమికల్ రియాక్షన్ జరిగి హీట్ ఎక్కడం స్టార్ట్ అవుతుందండి. అందుకే మనం గ్లోవ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ SLES వేస్తున్నానండి. ఇది ఒక యాక్టివ్ ఏజెంట్గా పనిచేస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్స్లోను, క్లీనింగ్ ప్రొడక్ట్స్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. జిడ్డు మరకలు తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది మనకు లిక్విడ్ రూపంలోనూ ఉంటుంది, అలానే పౌడర్గా కూడా లభిస్తుంది.
ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాలైనా బాగా కలిపినట్లయితే డిటర్జెంట్ పౌడర్ అనేది అంత మంచిగా రావడం జరుగుతుంది. కెమికల్స్ అన్నీ బాగా కలిస్తేనే కదా సమర్థవంతంగా పనిచేసేది. కాబట్టి బాగా కలపండి. చేతులతో మాత్రమే కలపాలండి, గరిటెలు వాటితో కలిపితే సరిగా కలవదు. సో ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ సెంట్ వేద్దామండి. ఇది సర్ఫ్ ఎక్సెల్ సెంట్ అన్నమాట. దీని స్మెల్కే ఫిదా అయిపోతారు మీరు, అంత బాగుంటుంది. మీకు జాస్మిన్ అని, లెమన్ అని ఇలా రకరకాల సెంట్లు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు సర్ఫ్ ఎక్సెల్ సెంట్ అని అడిగి తెచ్చుకోండి. ఇవన్నీ మీకు కిట్తో పాటే వస్తాయి. సో సెంట్ కూడా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది మీరు ఇంట్లో వాడుకోవచ్చు, అలానే తెలిసిన వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం ద్వారా ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే ఒక 4 గంటల పాటు ఆరబెట్టాలి. ఇలా ఒక 4 గంటల పాటు ఆరబెట్టండి. ఆరబెట్టడం వల్ల ఇందులో ఉండే మాయిశ్చర్ పోయి డ్రైగా అవుతుంది. ముద్దగా కాకుండా పొడిగా రావడం జరుగుతుంది అన్నమాట. 4 గంటలు ఆరిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి జల్లించానండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. చివరిగా మనం కలర్ మరియు కలర్ గ్రాన్యూల్స్ మిక్స్ చేసుకోవాలి. వీటి వల్ల ఎక్స్ట్రా ఉపయోగం ఏమీ లేకపోయినప్పటికీ సర్ఫ్ అని ఒక లుక్ రావాలంటే ఇవి కలపడం తప్పనిసరి. అందంగా కూడా ఉంటుందనుకోండి. ఇంట్లోకి ఎలా ఉన్నా వాడుకోవచ్చు, కానీ సేల్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి. చూడగానే ఇంప్రెస్ అవ్వాలి కదా. స్మెల్కే 90% ఇంప్రెస్ అయిపోతారు, మిగిలిన 10% దీనికి. కలర్ గ్రాన్యూల్స్ని కలర్ క్రిస్టల్స్, కలర్ బాల్స్ అని కూడా అంటారండి. సో ఇవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల మనకు డబ్బు ఆదా అవుతుందండి. సొంతంగా చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. ఆ ఫీల్ అనేది ఇలా తయారు చేసుకున్నప్పుడే కలుగుతుంది. ఒకసారి ఇలాంటివి తయారు చేయడం మొదలు పెడితే మళ్ళీ మార్కెట్లో కొనాలి అనిపించదు, అంత బాగా పనిచేస్తాయి. బట్టలు చక్కగా వాష్ అవుతాయండి. మీకు యూజ్ చేసి కూడా చూపిస్తాను. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతే ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఒక చిన్న స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. చక్కగా వెంటనే కరిగిపోయింది. నురుగు ఎంత బాగా వస్తుందో చూడండి. వీడియో ఎక్కడ ఎడిట్ చేయట్లేదు. ఈ విధంగా నురుగు వస్తే బట్టల మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. చూసారు కదా ఎంత నురుగు వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.